గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు స్టాళ్లను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్టాళ్లను ప్రారంభించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఉపయోగపడే సాంకేతికతను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని, ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా రైతులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. జిల్లాలోని భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతులకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అలానే మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, మత్స్యకారులకు అందుతున్న ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరిస్తూ స్టాల్ ఏర్పాటు చేశారు. మొత్తం మన జిల్లాలో 1135 నీటి వనరులు ఉన్నాయి. సుమారు 12,603 సహకార సంఘాల్లో సభ్యులున్నారు. వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకోవటము, చేపలపైన ఉపాధి తో వాళ్ళ యొక్క జీవనాధారం గడుపుతా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం 2 కోట్ల చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది. 542 నీటి వనరులు ఇవ్వడం జరిగింది. మత్స్యశాఖ నుంచి మత్స్యకారులకి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కానీ లేకపోతే స్కీమ్స్ కానీ మేము చేపడుతున్నాం. సంగారెడ్డిలో భూసార పరీక్ష కేంద్రం మనం జిల్లా మొత్తానికి మనం సాయిల్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. దగ్గర సంవత్సరానికి 12,000 శాంపిల్స్ చేస్తూ ఉంటాం. వాటితో పాటుగా మనం ఏంటంటే విత్తన పరీక్ష చేస్తుంటాం, అలాగే నీటి యొక్క పరీక్ష కూడా చేస్తూ ఉంటాం. ఈ స్టాల్లో ముఖ్యంగా పెట్టినవి ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి నేలలు ఉన్నాయి, వాటి యొక్క లభ్యత ఎలా ఉంది అని మనం ఇట్లా పిక్చర్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. సాగు రంగంలో డ్రోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. కూలీల కొరతను తగ్గించి సమయం ఆదా చేసే డ్రోన్ల సమాచారాన్ని రైతులకు తెలియజేసేలా స్టాల్ ఏర్పాటు చేశారు. అలాగే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాలు, సూక్ష్మ నీటి వినియోగం, బీమా అమలు వంటి వాటి గురించి రైతులకు తెలియజేశారు. మా ఇఫ్కో నుంచి రైతులకి డ్రోన్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. డీలర్కి డ్రోన్ మేము ఇచ్చి ఎంటర్ప్రినర్ మోడల్ డీలర్ నుంచి ఫార్మర్స్కి మనకు స్ప్రే చేయడం ఇది అందుబాటులో ఉంటుంది. మనకి తక్కువ కాస్ట్, మనకి ఇప్పుడు ప్యాడీ ఫీల్డ్లో మనము స్ప్రే చేయాలంటే మన చాలా లేబర్ దొరకదు. దీంట్లో మనం డ్రోన్ ద్వారా తీసుకుంటే ఒక కనిష్టం అంటే 6 నుంచి 7 నిమిషాల వరకునే మనకి ఒక ఎకరే సరిపోతుంది. ఇది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ యొక్క నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం నుండి డ్రిప్ ఇరిగేషన్కి గాను రైతులకు సబ్సిడీ అందుబాటులో ఉంది. SC/ST రైతులకు వచ్చేసి 100% రాయితీ అందుబాటులో ఉంది. అదేవిధంగా BC మరియు చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీ, అదేవిధంగా పెద్ద రైతులు కానీ జనరల్ రైతులకి 80% సబ్సిడీ ఉంది. జిల్లాలో సుమారుగా 33 ఎకరాల్లో మనకు ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మామిడి సుమారుగా 18,000 ఎకరాల్లో సాగులో ఉంది. ఈ సంవత్సరం నుంచి మనకు ఆయిల్ పామ్ కూడా జిల్లాలో ఇతోధికంగా సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 1,350 ఎకరాల్లో ఆయిల్ పామ్ను నాటడం జరిగింది. అక్కడ ముఖ్యమైనటువంటిది ర్యాడ్ అంటాము, అంటే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అనేది కూడా ఒక స్కీమ్ వచ్చింది. దీని ద్వారా జిల్లాలో మనం కూరగాయల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ప్రతి రైతు కూడా మనం 30,000 రూపాయల రాయితీతోని మన విత్తనాలు కానీ, తర్వాత ఈ ప్లాస్టిక్ బుట్టలు, వర్మి కంపోస్ట్ బెడ్స్ మరియు ఈ తేనెటీగలు పెంచుకోవడానికి కూడా మన బాక్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకో కొత్త స్కీమ్ కూడా మనకు ఈసారి ప్రమోషన్ ఆఫ్ హార్టికల్చర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ మధ్యన రావడం జరిగింది. దాని ద్వారా కూడా రైతులకి అన్ని రకాల సహాయం చేయడం జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన ప్రజలు, విద్యార్థులు, రైతులు ఈ స్టాళ్లను ఆసక్తిగా సందర్శించారు.